జై తెలంగాణ మైక్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులైన సహచర మిత్రులందరికీ ఒక మనవి. ముందుగా ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాను. జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమీ లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు, ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే
దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ వేయండు అన్న ఢిల్లీకి వేయండు అన్నాడు. ఎందుకు వేయండి, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం వేయండి అన్న అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కినా తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు, కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచిగా ముద్దు పేరు పెట్టిండ్రు. పే సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు, 2500 రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన. స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇగో రైతు బంధు రాని రైతుల సంఖ్య, మొన్న వేసిన రైతు బంధు 670 మంది రైతుల పేర్లు, వివరాలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన. అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు, వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన, బలవన్ మరణాలకు పాల్పడ్డ 600 మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా, ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలిరు. మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పినారు. నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే రోజులు, ఆనాటి రోజులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు, ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు, ఆయనను తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో, ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది, మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువ్వాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు, మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు. మీరు, మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది.
ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇక్కడనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదికుండాలే 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో GHMCలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు రైతుల మీద, యువత మీద. ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా KTR వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలనే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకొచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి